ఇరాన్లో ఇంతవరకు మళ్ళీ సుప్రీమో ఎవరైతే ఖొమైనీ తర్వాత వ్యక్తిని ఎంపిక చేయాలి, మొక్తజా అన్నారు. మొన్న మొక్తజా కోసం మీటింగ్ అయిన స్పాట్ని పేల్చి పడేశారు. 85 మంది దాకా ఎంపీలు ఎంతమంది పోయారో డిస్క్లోజ్ చేయలేదు. ఆ బిల్డింగ్ అయితే కూలిపోయింది, ఆ మీటింగ్ సందర్భంగానే కూలిపోయింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఈ రోజు వరకు అటు ఖొమైనీ అంత్యక్రియలు చేయట్లేదు, ఆ మధ్యన అనౌన్స్ చేసి, ఇటు మొక్తజాది అధికారిక ధృవీకరణ చేయలేదు. ఎందుకంటే ధృవీకరణ చేస్తే లేపేస్తామని ఒక పక్కన ఇజ్రాయెల్ చెప్పింది, మేము అంగీకరించమని అమెరికా చెప్పింది. అదంతా ఒక పక్కన నడుస్తోంది. ఇంకోవైపున 24 మంది న్యూక్లియర్ సైంటిస్టులు లేపేసి, అయినా సరే నార్వే నుంచి తీసుకున్నటువంటి యురేనియంతో మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసి 3 కేంద్రాలు కాకుండా 4వ కేంద్రం, రహస్య కేంద్రం ఉంటే దాన్ని తెలుసుకుని పేల్చిపడేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ న్యూక్లియర్ టాప్ సైంటిస్ట్ అలీ అక్బర్ అహ్మదీయాని కాల్చి చంపింది ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్. వరుసపెట్టి ఇరాన్కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.